ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు చేసుకునేది చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, రెస్టారెంట్లో ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా చేసి చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా కడిగి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, 1 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేయించి పొడి చేసుకున్నది జీరా పౌడరు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. తెల్ల మిరియాల పొడిని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది చిన్న స్పూను, నేను 2 సార్లు వేసాను. పెద్ద స్పూన్తో 1/2 స్పూన్ మాత్రమే అవుతుంది. కార్న్ఫ్లోర్ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. ఒక ఎగ్గుని పగలగొట్టి వేసేసుకోవాలి. 1 పావు వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలాలంతా చికెన్ పీసెస్కు పట్టేలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బీర్నీసు, క్యాప్సికము, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ను తీసుకోవాలి. క్యారెట్ పైన ఫీల్ అంతా తీసేసి వాటర్లో కడిగి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను కొన్ని పుల్లల్లాగా కట్ చేస్తున్నాను, కొన్ని చిప్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా చూడడానికి ఫ్రైడ్ రైస్లోనైనా నూడిల్స్లోనైనా చాలా బాగుంటుంది. కట్ చేసుకొని ప్లేట్లో ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చిని రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకైనా నూడిల్స్లోకైనా ఇలాగే కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. రింగ్స్ లాగా కట్ చేసుకొని ప్లేట్లో మరొక సైడు పెట్టేసుకోవాలి. క్యాబేజీని తీసుకొని పుల్లల్లాగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. మనకెంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని మొత్తము కుల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్యాప్సికాన్ని కాడ సైడుని రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న విత్తనాల గుజ్జును తీసేసి పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మొత్తము ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ప్లేట్లో సైడ్కి పెట్టేసుకోవాలి. బీర్నీస్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. దగ్గర బాస్మతి రైస్ ఉండవు కదా, రెగ్యులర్గా తినే రైస్తోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇవి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్లన్నిటిని వేసేసుకోవాలి. ఎన్ని వీలైతే అన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక జాలి గరిట తీసుకొని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. చూడండి, నేను ఒక్కొక్క పీస్ని 2గా 3గా చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకైనా నూడిల్స్లోకైనా ఇలాగ కట్ చేసి వేస్తేనే బాగుంటుంది. 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపుని వేసేసుకోవాలి. ఒక చిటికెడు మిరియాల పొడిని వేసుకోవాలి. మొత్తము బీట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో మనము బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గునంతా పోసేసుకోవాలి. పీసెస్ లాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఎంత బాగా పొంగాయో చూడండి. ఆమ్లెట్ మంచిగా పొంగింది కదా. ఇలా పొంగిందంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి. మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ పెట్టేసుకోండి, లేదంటే సిల్వర్దైనా పర్వాలేదు. నేను ఐరన్ కడాయే పెట్టాను. ఐరన్ పెట్టేసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ, బీర్నీస్ను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ వరకు జీరా పౌడర్, 1 స్పూన్ వరకు వైట్ మిరియాల పొడిని వేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. నేను సగం వరకే వేసేసాను, ఇంకో సగము మళ్ళీ చేస్తాను. 2 వరకే చేస్తున్నాను.
ఇంకో సగం మరొక 2 వరకు చేస్తాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్లను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము అన్నం అంతా కుళ్ళ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అన్నాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసము లేకపోతే మీ దగ్గర సోయా సాస్ ఉన్నా వేసేసుకోవచ్చు. సోయా సాస్ వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను సోయా సాస్ వేయట్లేదు, నిమ్మకాయనే పిండాను. 10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. నేను ఒక ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి. క్యాప్సికమ్ రింగు, ఆనియన్స్ రింగుని పెట్టి గార్నిష్ చేశాను. చాలా టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.